నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఎప్పుడు? భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో ఇది నిర్వహించబడుతుంది. ఆరోగ్యం, పర్యావరణంపై కాలుష్య ప్రభావాల గురించి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మొదటిది, మలేషియాలో హరిమౌ శక్తి 4వ ఎడిషన్. భారతదేశం మలేషియా సంయుక్త ఆర్మీ ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి 4వ ఎడిషన్ మలేషియాలో పహాంగ్ జిల్లాలోని బెంటాంగ్ క్యాంపులో ప్రారంభమైంది. ఈ ఎక్సర్సైజ్ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 15 వరకు నిర్వహించబడుతుంది. మహర్ రెజిమెంట్ కు చెందిన బెటాలియన్ భారత బృందం ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక రెండవది, శ్రీలంక 2వ మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ముర్దు ఫెర్నాండో. 2024 డిసెంబర్ 2న శ్రీలంక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ముర్దు నిరూపా బిందుషిని ఫెర్నాండో ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్లో ప్రమాణం చేశారు. దీంతో జస్టిస్ షిరాని బండారు నాయకే తర్వాత రెండో మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఫెర్నాండో నిలిచారు. ఇక మూడవది, న్యూఢిల్లీలో గ్లోబల్ ఇండియా ఆథరైజ్డ్ ఎకానమిక్ ఆపరేటర్ ప్రోగ్రామ్. ఇటీవల న్యూఢిల్లీలో గ్లోబల్ ఇండియా ఆథరైజ్డ్ ఎకానమిక్ ఆపరేటర్ ప్రోగ్రాం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సిబిఐసి చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్, రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతో పాటు 18 దేశాల ప్రతినిధులు ఈ ప్రోగ్రాంకు హాజరయ్యారు. ఇక నాలుగవది, ఘరోచ్చల వస్త్రాలకి జిఐ ట్యాగ్. గుజరాత్ కు చెందిన ఘర్చలా వస్త్రానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ లభించింది. న్యూఢిల్లీలో జరిగిన జిఐ అండ్ బియాండ్ విరాసత్ సే వికాస్ తక్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో గుజరాత్ లో జిఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తుల సంఖ్య 27కు చేరింది. ఇక ఐదవది, గోల్డ్ స్టాండర్డ్ ను దాటిన అర్జున్ ఎరిగైసి. ఇండియా గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి చెస్ ఏలో రేటింగ్లో గోల్డ్ స్టాండర్డ్ అయిన 2800 మార్కును అధిగమించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఇండియా నుంచి ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. క్లాసికల్ చెస్ రేటింగ్స్ చరిత్రలో 2800 ఏలో రేటింగ్ మార్కును అధిగమించిన 16వ ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, భారతదేశ నౌకాదళ దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.